విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన ఆయన ఆ ప్రమాదంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్లాంట్లో సరైన భద్రతా చర్యలు లేవంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. వైసీపీ హయాంలో కనీసం స్టీల్ ప్లాంట్ ను పట్టించుకోలేదని, కానీ తామొచ్చాక స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి నిరంతరం కొనసాగుతుందంటున్న పల్లా శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, అసలు ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికైనా ఏమైనా తెలిసాయి? అసలు అంటే జనరల్గా మనకి ఇంటర్నల్ మ్యాటర్స్ మనకు తెలియదండి. ఎందుకంటే మేము జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే ప్లాంట్ ఎప్పుడైనా నష్టంలో ఉందంటే కాంపెన్సేషన్ వాటి కోసం రావడం తప్ప, లేకపోతే ఏదైనా లాసుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం అందించడం తప్ప ఇలాగే ఉంది మాకు. సో టెక్నికల్ పార్ట్ వచ్చేసరికి మాకు అంత అవగాహన ఉండదు. అయితే బేసిక్గా ఇప్పుడు నేను ఎంప్లాయీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారంటే కొంచెం బ్లెండ్ ఏదైతే ఉందో ఆ బ్లెండ్ మిక్స్ మారిన వల్ల ఈ బ్లాస్ట్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో టెక్నికల్గా మాకు నాలెడ్జ్ అంత లేదు. బట్ మాకు ఎలా ఉంటుందంటే ఇది స్టీల్ ప్లాంట్లో ఏమైనా జరిగిందంటే ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతాం. ఇది ఎందుకంటే దీనికి సెంటిమెంట్తో ముడైనటువంటిది ఈ ప్రాంతంలో. అంటే ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళకి సంబంధించి అఫీషియల్గా ఎవరు అనౌన్స్ చేయలేదు. అంటే ఒక లెక్క 9 మంది అని 8 మంది అని, ఇప్పటివరకు అయితే 8 మంది ఒక లెక్క తేలింది. ఇంజూర్స్ కొంతమంది ఉన్నటువంటిది. ఈ లెక్క ఏమైనా మీ దాకా వచ్చింది? అంటే 8 మంది చనిపోయారు. అందులో 8 మెంబర్స్ అయితే చనిపోయినట్టుగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అందులో 6 మెంబర్స్ ఇంకో 6 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. 2 మెంబర్స్ సీరియస్గా ఉంది, ఒకటి కొంచెం అటిడ్గా ఉందని చెప్పేసి, 3 మాత్రం పర్లేదు బయటకు వచ్చేస్తారని చెప్పేసి. కాంపన్సేషన్కి సంబంధించి అసలు ఏమైనా నిర్ణయం ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ఏమైనా తీసుకున్నది ఏమైనా ఉందా ఇప్పటివరకు? అంటే స్టీల్ ప్లాంట్లో స్టాండర్డ్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ వాళ్ళే చూస్తారు. స్టీల్ ప్లాంట్లో ఆ బౌండరీలో జరిగిన దాంట్లో అన్నింటిలో కూడా ఆ యూనియన్ లీడర్స్ మేనేజ్మెంట్ కూర్చొని ఎక్కువ డిసైడ్ చేసుకుంటారు. బయట పొలిటికల్ లీడర్స్కి అంత సంబంధం ఉండదు. అయితే ఈరోజు ఈ స్కేల్లో జరిగింది కనుక పొలిటికల్ లీడర్స్ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ప్రభుత్వం నుంచి ఆ సమయం బట్టి అనౌన్స్ చేస్తుంటారు అనమాట. సో మాకు రేపు ఎంతైనా అనౌన్స్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఎవరికి వాళ్ళే కనీసం వాళ్ళ మృతదేహం వాళ్ళదా కాదా తెలియనటువంటి పొజిషన్. కానీ ఇప్పటికీ కూడా ఎంప్లాయీస్ అందరినీ తరలించేస్తున్నారు, ఎవరు ఉండట్లేదు. స్టీల్ ప్లాంట్ మీద అనేక విమర్శలు ఉన్నాయి. కనీసం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేదనేది లోకల్ ఎమ్మెల్యేగా అంటే మీ పరిధిలోనే ఉంది. ఏమంటారు అసలు? అంటే స్టీల్ ప్లాంట్ గత 2 years నుంచే ఫుల్ ప్రెజర్గా నడుస్తుందండి. ఫుల్ కెపాసిటీ మీద నడుస్తుంది అనుకోవచ్చు. సో అక్కడ ఇప్పటికే నాకు తెలిసి స్టీల్ మినిస్టర్ గత 2 సంవత్సరాల్లో 4-5 సార్లు రావడం ఇక్కడ ఇప్పుడే జరిగింది. గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరగలే. ఎక్కువసార్లు రావడం కానీ, ఎంప్లాయీస్తో మాట్లాడడం కానీ, కార్మికులతో మాట్లాడడం కానీ, లేకపోతే మేనేజ్మెంట్తో మాట్లాడడం కానీ, ఆ ఇన్సూరెన్స్లు ఇవ్వడం కానీ జరిగింది. బట్ ఇలాంటి ఫుల్ ప్రెజర్గా నడుస్తున్న టైంలోనే యాక్సిడెంట్ జరగడం కొంచెం బాధగా ఉందండి. చాలా బాధగా ఉంది. సో మనం ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. రెగ్యులర్ ఉద్యోగులకైతే ఉద్యోగం ఉంటుంది, తర్వాత కాంపన్సేషన్, ఇన్సూరెన్స్ అన్నీ ఉంటుంది. కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అసలు ఏ నామ్స్ లేవు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసలు ఏమన్నా ఆలోచించేది ఏమైనా ఉందా? తప్పనిసరిగా మేము ఆలోచిస్తాం. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.